చెప్పు. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హైదరాబాద్. ఎక్కడ? హైదరాబాద్ కుక్కడపల్లి. మీ ఊరు కుక్కడపల్లి. ఎన్ని సంవత్సరాలు కలుస్తున్నాయా? చాలా కాలం బట్టి ఉంటున్నాం. ఈ పవిత్రమైన దేవాలయం ఇక్కడ ఉందనే విషయం మాకు తెలియలే. మంచి జరుగుతుందా? చాలా బాగా జరుగుతున్నది. ఇటువంటి పవిత్ర దేవాలయాలు మరుగున పడిపోకుండా మీరు జనాలందరినీ కూడా తెలియపరుస్తుండాలి. అట్లా తెలియపరుస్తున్నారు కాబట్టి ఇంతమంది జనాలు రాగలిగారు. చాలా మంచి పని చేస్తున్నారు. మన హిందూ మతాన్ని వృద్ధిలోకి తేవాలి. ఈశ్వరుడు, సర్వేశ్వరుడు, జగదీశ్వరుడు. మీకు ఏమన్నా మంచి జరిగిందా పెళ్ళైనా? చాలా చక్కగా కాశీ విశ్వేశ్వరుడు వెళ్ళాను, ముక్తినాథ్ వెళ్ళాను. ఇక్కడ ఒక పాలరాతి ఉంది కదా, పాలరాతి దాని మీద చేతులు పెడితే ఇట్లా అవుతా అంటే కదా? అవును, అవుతుంది. ఏమైతుంది దాని మీద పెడితే? అది మన కోరిక అయిందనుకోండి, అది తిరుగుతుంది. దానంతలో అదే తిరుగుతుంది. దానంతా మనం చేయి పెట్టుకోవాలంటే అదే తిరుగుతుంది. అదే మనం నొక్కి పట్టుకోకల్లా అట్లా పట్టుకొని అది కోరిక నెరవేరలేదు అనుకోండి, కదలదు. మీరు పొద్దున ఎప్పుడు బయలుదేరింది ఆయన అక్కడ నుంచి? ఒక 10:30 అట్లా టైంలో బయలుదేరి ఇక్కడ వరకు వచ్చారు. ఎప్పటి వరకు వచ్చారు? గంటన్నర. నాకు దొరకాలి. శంకరపల్లి నుంచి ఇటు పోయినా నేను. వస్తే అంటున్నాడు. మరకత శివాలయం ఇది. మరకత బ్రహ్మసూత్ర మరకత శివాలయము. ఒకటి మీరు ఒక పాట పాడగలుగుతారా శివాలయం మీద? ఈశ్వరుని అనుగ్రహం అంతే. ఒక పద్యం మాత్రం చెప్తాను ఈశ్వరుడిని. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శివాయ నమః. ఓకే అండి, హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం శుభాకాంక్షలే. మంచిగా ఉండు. బాగున్నారు కదా? దర్శనం అయితే బాగా బెటర్. 79 సంవత్సరాలు నాకు. ఓకే ఓకేనే. ఈశ్వరానుగ్రహం. సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? కొండకల్. ఈ కొండకల్ శంకరపల్లి కొండకల్. ఓకే సార్, ఎందుకు లేట్ అయింది సార్ మీకు? ఈ రోజు అక్కడ పనులు ఉండకల్లా ఓకే వచ్చేసినాం. ఇప్పుడు లేట్ అయింది. ఓకే, ఇక్కడ బాగానే జరుగుతుందా సార్? భక్తి బాగుంది కాబట్టి ఇక్కడ వచ్చేసినాం మేము. ఓకే అమ్మా, బాగున్నారా అమ్మా? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? శంకరపల్లి. ఇక్కడనే పెట్టుకొని ఇంత క్యూ కడతావు నువ్వు? పొద్దున రావాలే నువ్వు. మంచిగా జరుగుతుందమ్మా ఇక్కడ వస్తే? ఎప్పుడు? ఎప్పటికీ మంచిగా జరుగుతుంది. ఓకే ఓకే. అమ్మా బాగున్నావా? బాబా బాగున్నట్టున్నది. చెప్పమ్మా. హలో, ఎప్పటి నుంచి వస్తారమ్మా ఇక్కడ మీరు? నేను ఇదే ఫస్ట్ టైం వస్తురా? ఏమన్నా కోరిక బాగా మొక్కుకున్నట్టున్నారు? అవును. మంచి జరుగుతాయి ఇక్కడ? జరుగుతాయి. ఎప్పటి నుంచి? అంటే ముందు తెలుసు కానీ నేను ఇదే ఫస్ట్ టైం వచ్చారా మీరు? ఇక్కడ చూడండి, మా చదువుల తల్లి బంగారాలు ఉన్నారు. మీ పేరు? మీ పేరు? నాగవర్షిత్. మంచిగా వచ్చిన గుడికి. ఎప్పుడు వచ్చిన? పొద్దుగాల మధ్యాహ్నం. పొద్దుగాల రావద్దని రూల్ ఉందా? అవును. నీ పేరమ్మా? రిషిక. నీ పేరు? లిఖిత. నీ పేరు? తన్వి. నీ పేరు? శరణ్య. మీరు ఇక్కడ ఎందుకు వచ్చిరమ్మా? దేవునికి మంచిగా జరుగుతుందా? స్టడీ పాస్ అవుతున్నారా? ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి? 80. మీకు? 80. ఇక్కడ ఏదో గేమ్ ఆడిరు, అది చూపిస్తారా నాకు ఒకసారి? చూపేయండి. ఫోటో దిగిరా? ఒకసారి పెట్టండి ఫోటో. ఓకే ఓకే. మీరు అక్కడ పాలరాతి ఉంది కదా, దానిపైన చేతి పెట్టారా మీరు ఎప్పుడన్నా? పెట్టలేరా? ఎందుకు పెట్టలేరు? మొక్కిరా? అది ఇట్లా పెడితే తిరుగుతుందంట, నిజమేనా? అబద్ధం. అది తిరిగితే మంచిదేనా? కోరుకునేవి జరుగుతాయా? మీరు పెట్టండి, మీకేం తెలుసు? థ్యాంక్ యూ. అరే మనమోడా, కొత్త మనోడు వచ్చాడు, విజయ్ కుమార్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు? సంగారెడ్డి. చాలా దూరం తిన్నట్టు నువ్వు. పప్పు మూతికే ఉన్నది, నేను తుడుచుకోవా? ఓకే ఓకే, సరే మనవాడా. అమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము సంగారెడ్డి నుంచి వచ్చాము. సంగారెడ్డి విలేజ్ అమ్మా? సంగారెడ్డి న్యూ బస్ స్టాండ్ దగ్గర. పాత బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్. ఓకే, నాకు ముసలోని అమ్మ న్యూ బస్ స్టాండ్ అంటే తెలియదు. కొత్త బస్ స్టాండ్. అమ్మా ఇక్కడ ప్రత్యేకత అంటే ఏమంటూ ఉంటదమ్మా? నేను చాలా మంది చెప్పారు నాకు, 1 ఇయర్ నుంచి చాలా మంది చెప్తున్నారు మరకతలింగం చాలా ఫేమస్, అక్కడికి వెళ్తే అనుకున్నది జరుగుతుందని. 1 ఇయర్ నుంచి ట్రై చేశాను, ఇదే ఫస్ట్ టైం. 1 ఇయర్ నుంచి ట్రై చేసి ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాను. చాలా మంది నోటి నుంచి విన్నాను నేను,
చాలా మంచి జరిగింది, చాలా బాగుంటుందని. ఈ గుడి చూసిన తర్వాత నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది. నాకు ఎంత ఉత్సాహం అనిపించిందో చెప్పలేను. ఆ దేవుణ్ణి చూస్తే కోరిక మంచి మొగ్గి రామ మరి మొక్కినాను, తీరుతుంది. మళ్ళీ రండి తప్పకుండా దేవుని దయ. అక్కడ ఒక పాలరాతి ఉంది కదమ్మా, ఇక్కడ దానిపైన చేతులు పెట్టారా మీరు? ఇంకా పెట్టలేదు, పెట్టాలి కదమ్మా మరి. పెడతాం ఇప్పుడు వెళ్తాం. పెట్టి చూడండి, దాని ప్రత్యేకత ఏదో చూడండి. తప్పకుండా తప్పకుండా. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సంగారెడ్డి. సంగారెడ్డి మొత్తం ఒకటే. ఓకే ఓకే. హ్యాపీ న్యూ ఇయర్ మీకు. ఎక్కడ వచ్చినావు మనవడా? ఓడిఎఫ్ నుంచి వచ్చాము. ఇక్కడ శంకరపల్లి ఓడిఎఫ్. అందులో తిరిగితే మొత్తం కన్ఫ్యూజ్ అవుతావు. నువ్వు ఇక్కడ ఎట్లా వచ్చినావు మరి ఇంత దూరం? మా డాడీతో వచ్చాను. మీ డాడీయా తోలుకొచ్చిండా? అంటే ఏమని చెప్పి తోలుకొచ్చిండు మీ డాడీ? ఇక్కడ పూజలు చాలా బాగా జరుగుతాయి. ఇంకా ఈ శివుని తోటి నా కోరికలు అడిగితే అది నెరవేరుతాయని మా డాడీ అన్నారు. అయితే మీరు ఏం మొక్కుకున్నారు? మాకు క్లాస్ లో మంచిగా చదివి ఫస్ట్ ర్యాంక్ రావాలని అంటే ఇప్పుడు డల్ గానే ఉన్నావు, అయితే ఫస్ట్ ర్యాంక్ రావాలని మొక్కుకున్నావా నువ్వు? నేను బాగానే చదువుతాను. మరి బాగానే చదివినప్పుడు మళ్ళీ ఎందుకు మొక్కుకున్నావు? ఇంకొకసారి రావాలి. ఇంకొకసారి మళ్ళీ చేస్తావా నువ్వు? మళ్ళీ చదువుతావు అదే క్లాసు? ఓకే. నీ పేరు? నా పేరు చరణ్. చరణ్, మాట్లాడు బేటా. నా పేరు చరణ్. తిన్నావా? తిన్నా. ఏం తిన్నావు? అన్నము. ఇక్కడ పెట్టిన అన్నం తిన్నావా? మీ ఇంటి దగ్గర నుంచి వచ్చిన అన్నం తిన్నావా? ఈడ పెట్టిన అందుకే మాట్లాడతలేవు. ఈడ పెడితే ఎనర్జీ ఉండదు, మీ డాడీ పెడితే ఎనర్జీ ఉంటుంది ఫుడ్ కదా. ఓకేనా? పంతులు గారు, ఇక్కడ మరకత శివాలయం అని మంచి పేరుందంట కదా, దాని ప్రత్యేకత ఏంటిది? ఓం నమ శివాయ. వాగర్ధాయు సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ మరగతలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఇక్కడ మరగత శివలింగం అంటే మనకు తెలంగాణలోని ఏకైక లింగం. అంటే మన రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలంలోని చందిపానే గ్రామంలో 11వ శతాబ్దంలో ఉన్నటువంటి రాజులు ఈ యొక్క లింగాన్ని కనుక్కొని ఈ యొక్క లింగాన్ని ఆలయ అభివృద్ధి చేయడం జరిగింది. అంటే ఈ యొక్క లింగము రాముడు తన హస్తాలతో ఈ యొక్క మరకతంతో కూడి ఉన్న బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అంటే ఈ యొక్క లింగానికి మరకతంతో పాటు బ్రహ్మసూత్రం అనేది కలిగి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి ఒక్కసారి దర్శించిన కొన్ని కోట్ల శివాలయాలు దర్శించుకున్నటువంటి ఫలితం లభిస్తుంది. అందులో ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలోని ఒక్కసారి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించిన కొన్ని కోట్ల సార్లు ఓం నమః శివాయ మంత్రాన్ని జపించినటువంటి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ఈ యొక్క దేవాలయం అనేది ఇప్పుడిప్పుడు జనాలందరికీ తెలవడం ద్వారా బాగా రద్దీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి ఎలాంటి కోరినా సరే ఆ తప్పకుండా అలాంటి కోరికలు అనేటి స్వామివారు నెరవేరడం కూడా జరుగుతుంది. ఓకే పంతులు, ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో 2 టెంపుల్ అంటే కదా, దీని ప్రత్యేకత అంతగానో ఉంటుందా? చాలా ప్రత్యేకమైనటువంటిది. నీ మనసులో ఎలాంటి కోరికున్న స్వామివారికి అలా ఒక్క చెంబు నీళ్లు పోసి తాకి నమస్కారం చేసుకుంటే తప్పకుండా నీకు ఎలాంటి కోరికైనా తీరుతుంది. అలాగే ఆరోగ్యంలోను వ్యాపారంలోను అభివృద్ధి చెందాలనుకున్నా సరే ఈ యొక్క లింగాన్ని దర్శించిన అభిషేకించిన తప్పకుండా తన కోరిక అనేది నెరవేరుతుంది. ఒకటి పూజారి గారు, మీరు చాలా దూరం నుంచి వచ్చారని నేను విన్నాను. మేము ఇక్కడ లోకల్లోనే ఉంటాము, దూరం నుంచి కాదు. మేము ఇక్కడ సదాశివపేట నుండి వచ్చి మేము ఇక్కడ ఈ ఆలయంలో అర్చకులుగా విధులు నిర్వహిస్తూ ఉన్నాము. ఓకే ఓకే పంతులు గారు. నమస్తే చైర్మన్ సాబ్, నేను మస్తు మల్లయ్యను మాట్లాడుతున్నా ఆర్ఆర్ న్యూస్ నుంచి. ఓం నమః శివాయ. నా పేరు గోపాలరెడ్డి. ఈ ఆలయ కమిటీ చైర్మన్గా ఉన్నాను నేను. ఈయన మాజీ చైర్మన్, ఈయన హనుమంతు. ఓం నమః శివాయ. చెప్పండి. ఇక్కడ చాలా మంచి జరుగుతుందని విన్నాను నేను. చాలా అంటే ఈ ప్రపంచంలోనే మన తెలంగాణలో మన భారతదేశంలోనే 2 లింగాలు ఉన్నాయి. ఒకటి తమిళనాడు, ఒకటి మన తెలంగాణలో బ్రహ్మసూత్రం కలిగిన లింగం ఇక్కడ. అవునంట. ఇది రాముడు పెట్టిన లింగం, ఇది మానవులు పెట్టిన లింగం కాదు, ఇది రాముడు పెట్టిన లింగం. చోళిక రాజులు. ఇది ఎప్పటి నుంచి జనాలు వస్తున్నారండి ఇక్కడ? గత 10-12 సంవత్సరాల నుంచి ఈ గుడి పాతది ఉండే. పాత గుడి ఇది డిస్మెంటల్ అయ్యి ఇది కొత్త కట్టి 12 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ గుడి కట్టిన నుంచి మన సుమన్ వాళ్ళు దీని అభివృద్ధిలోకి తేవడం జరిగింది. వాళ్ళ పుణ్యాన్ని జనాలకు అందరికీ ఎరకైపోయింది.
పబ్లిక్ చాలా దూరం నుంచి వస్తున్నారంటే వాళ్ళకు సవలతులు ఇక్కడ ఏమైనా చేస్తున్నారా చైర్మన్ గారు మీరు? అన్నీ చేస్తున్నాం. వాళ్ళకి భోజన వసతి, వాటర్ సౌకర్యం కానీ ఏది ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము వాళ్ళకందరికీ కూడా మేము చేస్తున్నాం. మీరు ఎవరినైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళని అందరిని అడగండి. ఏమన్నా డౌట్ ఉంటే ఏమన్నా ఉంటే కూడా మాకు కంప్లీట్ చేస్తూనే ఉంటారు. మేము ఏది ఉన్నా మేము వెంబడే దానికి పరిష్కారం చేస్తాం. ఈ మధ్యనే పార్కింగ్తో ఇబ్బంది ఉంది. ఇక్కడ ఇబ్బంది ఉంటే 1 ఎకరం లీజుకు తీసుకొని ₹1,00,000 సంవత్సరానికి ₹1,00,000 లీజు కట్టి పార్కింగ్ ఇక్కడ పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ కూడా ఇంకో బోర్ కూడా వేయడం జరిగింది. ఇక్కడ అన్నదానానికి మాకు ప్లేస్ జాగా సరిపోకపోతే ఇక్కడ కొత్త కన్స్ట్రక్షన్ నడుస్తుంది. దానివల్ల ఇక్కడ భోజన వసతి అక్కడనే కల్పిస్తాం. అన్ని సౌకర్యాలు మేము చూస్తున్నాం. అన్ని మంచిది. ఈ గుడి కూడా వీడియో రావు ఇక్కడ అన్నదానం అనేది చాలా మంది చేస్తారంట కదా, అది ఏ ప్రత్యేకత? అది ఇక్కడ ఒక్కసారి అన్నదానం చేస్తే 100 జన్మల వరకు చేసినంత ఫలితం వస్తుంది. ఎందుకంటే చాలా పవిత్రమైన దేవాలయం ఇది. అన్నదానమే మహాభాగ్యం. అన్ని దానాల కంటే అన్నదానమే పెద్దది గొప్ప. అందుగురించే ప్రతి ఒక్కరూ అన్నదానం 10 మందికి తినబెట్టాలని ప్రతి ఒక్కరు జరుగుతుంది. ఓకే, మీకు ఇక్కడ ఇంత మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మీకు ఎప్పుడైనా మంచిగా జరిగిందా ఇక్కడ? నాకు మంచిగానే జరిగింది. నా బాబు కూడా ఇక్కడ ఉండడు, బయటికి ఆయన ఇక్కడ ఒక్కసారి వచ్చి మొక్కితేనే ఆయన అక్కడ లండన్లో కూడా పాస్ అయ్యింది, అక్కడ జాబ్ వచ్చింది, మంచిగా జరుగుతుంది. అంత భగవంతుని దయ మంచిగా చూస్తుంది. ఓకే, ఓం నమః శివాయ. మంచిగా జరగని అంతా ఉండని. ఓం నమః చెప్పండి, నీ శివాయ. పేరేం పేరు? నా పేరు హనుమంతు, మాజీ వైస్ చైర్మన్. ఓకే, చెప్పండి ఇంకా. అయితే వీడియో రావు ఈ గుడి కట్టించిండు, మళ్ళీ అక్కడ అన్నదాన సత్రం కట్టిస్తుండు. వీడియో రావు ఆయనకు ఎన్నో చాలా మంచి పనులు జరిగినాయి కాబట్టి ఇక్కడ ఆయన అభిషేకం చేసుకుంటేనే ఆయనకి 2 కాంట్రాక్ట్ ఒకటేసారి 2-3 రోజులలో 2 కాంట్రాక్ట్లు ఒకటేసారి వచ్చినాయి. ఆయన ఇక్కడ ఉన్న పవిత్రతను చూసి ఆయన ఏమన్నాడంటే ఇక్కడ చాలా పుణ్యం ఉంది, ఇక్కడ నాకు దోచిన సాయం నేను ఇక్కడ చేస్తా అని ఆయన ఈ గుడి టెంపుల్ కట్టించిండు. ఈ టెంపుల్ కూడా త్వరలోనే డిస్టిమేట్లు అవుతుంది. ఎందుకంటే ఆయన అన్నదాన సత్రం అని ఉంటుంది నా పేరు మీద అని ఆయన ఒక 2 అంతస్తులు కట్టించడం ముందుకు వచ్చిండు దాత. ఆయన పుణ్యమే నడుస్తుంది. పని స్టార్ట్ కూడా అయింది. శివరాత్రి కల్లా కంప్లీట్ కావాలని ఆయన కోరుతున్నాడు. దానివల్ల మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఊరి గ్రామ ప్రజలకు, కమిటీ నంబర్కు అందరికి కూడా నేను పేరున ధన్యవాదాలు తెలుపు. ఇప్పుడు ఇంతమంది జనాలు వస్తున్నారు, మంచిగా అవుతుంది కాబట్టి వస్తారు కదా. మంచిగా అయితేనే వస్తారు, మంచిగా కాకపోతే మనం కూడా రాము, ఎవరు కూడా వెళ్ళరు. ఎక్కడైనా తిరుపతి కానీ మంచిగా మొక్కుతేనే మనం దేవుడు దీవెనలు ఇస్తేనే పబ్లిక్ పోదు. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో మందిని అడుగుతూనే ఉన్నాం, ఏమమ్మా మీరు ఇన్నిసార్లు వచ్చారు మంచిగా. ఇక్కడ మేము వచ్చి ఒక్కసారి కోరుకుంటేనే మా కోరికలు నెరవేరిని, చాలా బాగా అనిపించిందని వాళ్ళు కూడా అంటారు. ఇక్కడ సూర్యచంద్రుడు కూడా దర్శనం చేసుకుంటారు. ఇది కన్ఫర్మ్ గా ఇది ఇక్కడనే చంద్రుడు, సూర్యుడు కూడా పొద్దున సాయంత్రం సూర్యుడు దర్శనం చేస్తాడు. పౌర్ణమి రోజు చంద్రుడు దర్శనం చేసుకుంటాడు. అంటే ఇది ఒక్కటి ఇక్కడ నుండి చూస్తేనే కనిపిస్తుందా? అది టైం తోటి అది ఎవరి కంట్లోనూ పడుతుంది, అన్ని టైంలలో పడదు. చూడండి, ఒక రోజు నేను రాగానే అయ్యవారు దర్శనం చేసుకుంటుంటే అప్పుడే నేను కొంచెం వీడియో తీస్తుంటే పంతులు గారు అన్నాడు, పంతులు గారు రెడ్డి సాబ్ నువ్వు దర్శనం చేసుకుందా అంటానంటే అప్పుడే సూర్యకిరణాలు పడడం జరిగినాయి. కావాలంటే నేను కూడా మీ కళ్ళకు కట్టినట్టు నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. అది రియల్గా నేనే నమ్మలేకపోయినాను. కాబట్టి నేను పొద్దున్న వచ్చి దర్శనం చేయడానికి వస్తే అభిషేకానికి ఇక్కడ ఉన్న అమ్మవారు అప్పటి అమ్మవారు, ఫస్ట్ అమ్మవారు ఇక్కడ ఉన్నది పార్వతీదేవి. ఇప్పుడు ఇది పాత గుడి అంటారయ్యా? ఇది పాత గుడిలో ఉన్న అమ్మవారు. ఈమె అమ్మవారు. అయ్యవారు అక్కడనే ఉండు, గుడి డిస్మెంటల్ చేసినా కానీ గుడిని దర్శనం చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఈ ఫోన్ లో చూస్తున్న విధానంగా సూర్యకిరణాలు ఇట్లా పడతాయి అంటున్నాయన. చూపించండి, అక్కడ చూపెట్టు. ఇగో ఇట్లా సూర్యకిరణాలు పడతాయంట. వాస్తవం ఇది నేనే నమ్మలేకపోయాను. నా చేతులతో నేనే వీడియో తీసిన. నేను తీస్తేనే అప్పుడు జనాలు కూడా నమ్మారు. పొద్దున రాగానే సూర్యకిరణాలు పడతాయి అంటే ఎవరు కూడా నమ్మలేరు. ఇంకొకటి, అక్కడ పాలరాతి ఉంది కదా, ఆ పాలరాతి మీద చేతులు పెడితే అది ఒకసారి తిరగదంట. తిరగకపోతే దానికి కారణం ఏంటిది? కాలభైరవం ఉంది. అవునండి, కాలభైరవం. అది కాలజ్ఞానం అంటారు. అది ఏదైనా మనసులో ఉంటే కోరిక నెరవేరేటట్టు ఉంటే అది
ఒక రౌండ్ కానీ ఒక కొంచెమైనా కదులుతుంది. ఇక కోరిక నెరవేరకపోతే అది రాయి ఎక్కడ తిరగదు. అది సాలగ్రామం అంటారు దాన్ని. అది అది ఫస్ట్ ఇక్కడ గుళ్ళో ఉండే 2 సంవత్సరాల కింద ఈ అమ్మవారి దగ్గరనే ఉండే. అయితే మేము టెంకాయలు కొట్టడానికి మాకు తెలియదు కాబట్టి టెంకాయలు కొట్టడానికి అక్కడ పెట్టినాం. ఒక చిన్న పాప 10 సంవత్సరాలు 9 సంవత్సరాల పాప ఆమె పట్టుకొని ఆమె పే మీదకి వచ్చి ఆమె చెప్పింది, ఇట్లా ఇది సాలగ్రామం, ఎవరు టెంకాయలు కొట్టొద్దు, దీన్ని పట్టుకుంటే తిరిగితే మన కోరిక నెరవేరుతుంది, తిరగకపోతే నెరవేరదని అక్కడ అప్పటి నుంచి ఆ పాప చెప్పించండి. మేము అప్పటి నుంచి మేము బొట్టు పెట్టి మొక్కుతున్నాం. అయితే ఇక్కడ అమ్మవారి దగ్గరనే ఉండే. దాని ప్రత్యేకత అప్పటి వరకు తెలియదు, ఆ పాప వచ్చినంత వరకు తెలియదు. కార్తీక ఏదో ఒక రూపకంగా ఎవరికో ఒక మనసులో వచ్చి దొరి చెప్పడం జరుగుతుంది. అక్కడ కాలభైరవుడు అంటే కాశీలోనే ఉన్నది కాలభైరవుడు, ఏ టెంపుల్లో కూడా కాలభైరవుడు ఉండడు. ఇంకోటి ప్రత్యేకత 5 మంది భైరవులు ఉన్నారు ఇక్కడ. ఈ ముందట 3 ఉన్నారు, ఇక్కడ ఇక్కడ 2 ఉన్నారు. ఇక్కడ సైడ్ కున్న వాళ్ళే కదా, వాళ్ళే. మళ్ళీ అక్కడ ముందట ఎంట్రెన్స్ లో అక్కడ ముందట ఒకటే దగ్గర 3 ఉంటారు. ఆ 3 ఎందుకంటే ఈ ఊరిని కాపాడుతారు, ఈ మండలాన్ని కాపాడుతారు. వాళ్ళు భైరవులు, కాలభైరవుడు అంటే మనం పగలంతా పని చేసుకున్నా కానీ తెలంగాణ చూసేది ఆ భైరవుడే. ఆయన దీవెనలు చల్లగా ఉండబట్టికే ఈరోజు సస్యశ్యామలంగా అందరు జనాలు కూడా చాలా మంచిగా బతుకుతుంది. ఇప్పుడు కొత్త వాళ్ళు రావాలంటే ఎక్కడో చెప్పాలో ఒకసారి రూట్ చెప్పు. శంకర్పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా, శంకర్పల్లి మండలం, చందిప్ప గ్రామం, తాలూకా చేవల్ల, జిల్లా రంగారెడ్డి. అయితే మేము ఇక్కడ ఈ గుడి టెంపుల్కు ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు స్టిక్కర్ తీసుకుంటే ఆ స్టిక్కర్ మీద స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్ చేస్తే గుడి వరకు రూట్ మ్యాప్ కూడా తెలుస్తుంది. ఓకే అండి, చాలా బాగా పెట్టారండి. మరకత శివాలయం, మరకత శివాలయం యూట్యూబ్ లో పెట్టినా కానీ నీకు ఎక్కడికి అయినా కానీ రూటు మ్యాప్ వచ్చేస్తుంది. మీరు ఎంత దూరంకి అయినా కానీ, ఇప్పుడు బయటకి వస్తుండ్రు, బెంగళూరు నుంచి వస్తుండ్రు, అమెరికా నుంచి వస్తుండ్రు, మళ్ళా నిన్న అమెరికా నుంచి ఒక మనిషి వచ్చిండు. అట్లా యూట్యూబ్లో కొట్టి మరకత శివాలయం అనే టెంపుల్ కొడితే మనకి ఇక్కడ దాకా రూట్ చూపిస్తుంది. మొత్తం మీద రోడ్ మ్యాప్ చూసుకొని వస్తున్నారు చాలా మంది, రూట్ మ్యాప్ చూసుకొని వస్తున్నారు చాలా మంది. మన విలేకర్ దయాకర్ అన్న ఈ ఛాయాన్ని ఈ దేవుని కాడ సంవత్సరం నుంచి మాల వేసి ప్రతి ఒక్కరికి భక్తులకు అందరికీ మొత్తానికి తిరిగి చెప్తుండు విలేకర్ దయాకర్ రాజు. అయితే ఆయన నుంచి కూడా చాలా మంది పబ్లిక్ వస్తుండ్రు. ఆయన దుబాయ్ కూడా పోయిండు, వాళ్ళ ఛానల్ ఉందంట. ఇప్పుడు అమెరికా నుంచి కూడా ఎక్కడెక్కడో ఆయన తిరుగుతూ ఉంటాడు. ఈ దేవుని సేవకు ఆయన అంకితమై ఆయన మంచి కృషితో చేస్తూ ఉన్నాడు. ఈరోజు అన్నప్రసాదం మీరే పెట్టారా అండి? అదే దాతలు కూడా ఉన్నారు. దాతలు మేము ఒక దాత దగ్గర 11,000 రూపాయలు తీసుకుంటాం. ఒక దాత దగ్గర ఒక రోజు అన్నదానం అని 11,000 తీసుకుంటాం. అది సరిపోకుండా మేము కమిటీ నంబర్స్ నుంచి మేము పెట్టడం జరుగుతుంది. ఎంత అన్నదానానికి రాస్తారు, ఆ రాసిన పైసలన్నీ 1000 రూపాయలు కానీ 500 కానీ 100 కానీ అన్నదానానికి రాసినాయన్ని ఒక్క దగ్గర కూర్చి అందరికీ అన్నదానం మళ్ళా పెట్టేస్తాం. ఇప్పుడు ఒకరు పేరు మీద పెట్టుకోవాలంటే వాళ్ళు ఒక 11,000 రూపాయలు సమర్పించాలని. 11,000 ఒక రోజుకు అంటే 30 కేజీల వరకు రైస్ వండి ఇక్కడనే కమిటీ నంబర్స్ వాళ్ళు అన్ని తెచ్చి అన్నదానం చేపించి ఇక్కడ ఉన్న పబ్లిక్కే ఖర్చు పెట్టి పెట్టడం జరుగుతుంది. ఓకే అండి, ఓకే సార్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నాయన పూజారి గారు, ఇక్కడ ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే ఎట్లా చేయాలి? ఈ యొక్క దేవాలయంకి అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ గలది. ఈ యొక్క దేవాలయము పునర్నిర్మాణం చేయబడుతుంది. ఇక్కడ అన్నదానం భక్తుల సౌకర్యం కొరకై ఇక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఎవరైనా భక్తులు ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ వసతి ఒక రోజు ఉండి ప్రశాంతంగా స్వామివారు అభిషేకించుకొని దర్శించుకొని ఉండుట కొరకై ఇక్కడ వసతి కోసము గృహం కూడా కట్టడం జరుగుతుంది. కావున ఎవరైనా ఈ యొక్క డొనేషన్ చెల్లించాలనుకున్న వారు ఈ యొక్క మా యొక్క దేవాలయము అకౌంట్కు చెల్లించగలరు. శ్రీ మరకత శివలింగ కమిటీ చందిప్ప యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 13931010229231 IFSC కోడ్ UBI NO 813931 MICR కోడ్ 5010111503. ఈ యొక్క
బ్యాంక్ డీటెయిల్స్ అనేటివి తెలియజేయడం జరిగింది. కావున భక్తులు మా యొక్క దేవాలయంకు మీకు తోచినటువంటి సాయం చేయగలరని మనవి. ఇట్లు దేవాలయ కమిటీ. పంతులు గారు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచో రాకుండా మీకు అన్నప్రసాదానికి అమౌంట్ పే చేసిరు అనుకోండి, ఇదే నెంబర్ కి కూడా పే చేయవచ్చు. ఇలా అన్నదానానికి మీరు రాకున్నా సరే ఇక్కడ అన్నదానం మీ కుటుంబంలోని జన్మదినం గాని వివాహ దినం గాని ఎవరైనా ఉన్నచో మీరు మా యొక్క దేవాలయము అన్నదానము నెంబరు తెలియజేయడం జరుగుతుంది. కావున ఈ నెంబర్ కి మీరు కాల్ చేసి ఈరోజు మా యొక్క కుటుంబం పేరు పైన ఇక్కడ అన్నదానం జరిపించగలరు అని చెప్పినచో మేము తప్పకుండా అన్నదానం ఆ రోజు తప్పకుండా వాళ్ళ పేరు పైన అన్నదానం అనేది జరుగుతుంది. ఏ నెంబర్కి మీరు 9492527592 అనే నెంబర్ని సంప్రదించి మీరు ఆ యొక్క రోజు నమోదు చేసుకొని ఆ రోజు అన్నదానం జరిపించమంటే ఆ రోజు మేము తప్పకుండా ఇక్కడ భక్తుల సౌకర్యం కొరకు అన్నదానం అనేది చేయడం జరుగుతుంది. మీరు చేసిందంటే వాళ్ళకి ఎలా తెలియాలి పంతులు గారు? మేము వాళ్ళకి అదే నెంబర్ కి పంపించినటువంటి నెంబర్ కి మళ్ళీ ఫోటోలు పెట్టడం జరుగుతుంది. వాళ్ళ పైన గోత్రనామాలు యాడ్ చేసి వాళ్ళ పేరు అక్కడ బోర్డు పైన రాయడం జరుగుతుంది. వాళ్ళ గోత్రనామంతో అభిషేకం చేయడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు తప్పకుండా రావాలి, వచ్చి వాళ్ళు అభిషేకం చేసుకొని కొంత 11 మందికి కానీ ఇక్కడ వడ్డించి వెళ్ళాలి. అలా లేకపోతే మేము వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు సన్మానం చేయడం జరుగుతుంది, అన్ని కూడా చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు రాని ఎడల కూడా వాళ్ళ గ్రూప్ లో కమిటీ గ్రూప్ లో యాడ్ చేసి వాళ్ళకు వాట్సాప్ పెడతాం. ఇక్కడ అన్నదానం నడుస్తుంది, మీ పేరు మీద ఇక్కడ పూజ చేపిస్తాం, అక్కడ బోర్డు మీద పేరు రాసి వాళ్ళకు వాట్సాప్ పెడతాం. గ్రూప్ లో యాడ్ అవుతుంది, వాళ్ళు కూడా గ్రూప్ లో యాడ్ చేస్తాం. వాళ్ళు ఎంత దూరమైనా సరే, అమెరికాలో ఉన్నా సరే, ఎక్కడైనా సరే, చాలా మంది అమెరికా నుంచి కూడా డబ్బులు పంపిస్తారు. వాళ్ళకు గ్రూప్ లో పెడతాం. గ్రూప్ లో యాడ్ చేస్తే వాళ్ళు చెప్పిన నెంబర్కు పెడితే వాళ్ళకు ఆటోమేటిక్ అప్పుడే వెళ్ళిపోతుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అమ్మ మన్మరాలా, బాగున్నావా? ఏమైంది నవ్వుతున్నావు? ఏం కాలేదా? ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చినావు? గుడికి దర్శనం బాగైందా? బాగైంది. ఏమని మొక్కుకున్నావు? అందరూ మంచిగా ఉండాలని. చదువు కంప్లీట్ అయిందా? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ చందిపోయామా? ఇక్కడ చందిపోయేనా? లోకల్ గ్యాంగ్, అందుకే మీరు ఇంత మాట పడుతురా? ఎట్లుండాలి మీరు లోకల్? ఎట్లుండాలంటే చెప్పాలి. ఇక్కడ ప్రత్యేకత అంటే ఏంటో? రోజు వస్తారా, డైలీ వస్తారా మీరు? సండే మండే ట్యూస్డే వెనస్డే రారిగా. ఎందుకు ఫుడ్ పెట్టే రోజు వస్తారా మీరు? మరి ఇష్టం కానీ వీలు కాదు కదా. చాలా ప్రత్యేకత అంటే కదా, దాని గురించి చెప్తారా ఒకసారి? ఎన్నో సంవత్సరాల కింద ఉన్న గుడి ఇది. ఒకప్పుడు అంటే వేరే ఉండే గుడిసెలతో ఉండే, ఇప్పుడు ఫేమస్ అయిపోయింది అంతే. ఇది ఎవరు కట్టించారు తెలుసా? తెలీదు. శివశంకర్ అనుకుంటా పేరు, తెలీదు. చెప్పండి అమ్మా, ఏమైంది? నువ్వు తినలేవా? తిన్నా. దాని ప్రత్యేకత చెప్పండి. ఒకటి పాలరాతి ఉంది కదా, అంతే. చెప్పండి దాని గురించి. అంత తెలీదు మాకు. అంత తెలీదా? ఏమని మొక్కుకున్నారు ఈ రోజు? మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలని, మంచి చదవాలని, మంచిగా ఉండాలని. బాగున్నారా? దేవుడు చూసేంత వరకు బాగానే ఉన్నట్టున్నారు. శుభ్రంగా అదే చెప్తున్నాడు, ఫేస్ కట్ కనిపిస్తుంది. చెప్పండి, ఎక్కడ వెళ్ళి వచ్చారయ్యా? మేము శేర్లింగంపల్లి నుంచి వచ్చామండి, నల్లగండ్ల గ్రామం. నా పేరు రమేష్ బాబు, రావులపల్లి. ఈ ప్రాంతంలో మన ముఖ్యంగా పవిత్ర భారతదేశంలో జ్యోతిలింగ స్వరూపుడైనటువంటి ఈ శివభగవానుడి సన్నిధి అనేది చాలా అద్భుతమైన విషయం. ఇది కేవలం ఈ భారతదేశానికే పరిమితం. అత్యంత అద్భుతమైన 12 జ్యోతిర్లింగాలు ఈ భారతదేశాన్ని కాపాడుతున్నాయి. అలాగే వెంకటేశ్వరుడు కానివ్వండి, శ్రీరంగనాథుడు కానివ్వండి, అనేక రూపాల్లో భగవద్ దర్శనం అనేది ఈ భారతదేశానికే అది పరిమితమై ఉంది. అటువంటి భారతదేశంలో మన తెలంగాణ ప్రాంతంలో ఈ చంతిప్ప గ్రామంలో ఈ మరకత శివలింగం అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన శివలింగంగా ప్రసిద్ధిగాంచింది. ఈ మరకత శివలింగాన్ని దర్శనం చేసుకుని ఏ భక్తుడికైనా సరే అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, అలాగే జీవన అభివృద్ధి, వంశాభివృద్ధి కూడా కలుగుతుందనేది ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇటువంటి అద్భుతమైన ఈ శివలింగాన్ని మన తెలంగాణలో మన పూర్వీకులు ప్రతిష్ఠించడం, ఆ తండ్రి స్వయంభూగా వెలవడం అనేది మన పూర్వజన్మ సుకృతంగా మన తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క అద్భుతమైనటువంటి ఆశా దృక్పథంగా భావిస్తూ
ఇటువంటి మహాద్భుతమైన శివలింగ దర్శనాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకుని వారి జన్మని ధన్యం చేసుకోవాలని కోరుకుంటూ ఈ మా తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ శివలింగం యొక్క ప్రాశస్త్యాన్ని మీ ఈ మీడియా మాధ్యమాల ద్వారా ఇంకా ఇంకా తెలియజేయాలని కోరుకుంటూ మీకు కూడా ఇటువంటి శివలింగ దర్శనాన్ని కొత్త సంవత్సరం రోజున మా అందరితో పాటు మీరు పాలు పంచుకుని మాకు ఈ మహద్భాగ్యాన్ని కలిగించినందుకు మనస్ఫూర్తిగా నమస్కారం. నేను మొత్తం మీరు కూడా వచ్చినా నువ్వు షేరింగ్ మళ్ళీ వచ్చినావు కానీ మొత్తం తిట్టకుండా వచ్చిన కదా స్వామి. మాకు ఈ ప్రాంతంలో ఈ మహద్భాగ్యం కలగడం అనేది మా అదృష్టం కాబట్టి మీడియా మిత్రులుగా మీరు ప్రపంచం అంతా తిరగలరు. కానీ మాకున్న ఈ పరిమితమైన ఆర్థిక వనరులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మాకు అత్యంత దగ్గరలో ఇటువంటి మహద్భాగ్యం కలగడం అనేది మా పూర్వజన సుకృతంగా మేము భావిస్తున్నాం. మీరు ఎన్ని సంవత్సరాలు కలుస్తున్నారు నాయన ఇక్కడ? దగ్గరగా ఒక 40 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నాను స్వామి. ఈ 40 సంవత్సరాలు మేము వీలున్నప్పుడల్లా, సంవత్సరాలు కాదు వీలున్నప్పుడల్లా కూడా తండ్రిని దర్శనం చేసుకుని పోవటం నాకు చాలా సంతోషం అనిపిస్తుంటుంది. అలాగే జీవితంలో కూడా మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది అనేది నా భావం. ఓకే, మీరు అక్కడ అన్న ప్రసాదం చేయించారా? ఒక్కసారి చేసాం స్వామి, చేశారా? చేయించాం. నాయన ఎప్పుడు వచ్చావు? మేము వచ్చి 2 గంటలు అయిందండి. భోజనం చేసావా? అయిందండి. మంచిగా ఉందా? చాలా మంచిగా ఉంది. చాలా బాగా పెడతారా అంటే కదా ఇక్కడ? మంచిగా ఉంది. మేము అందరం చేసాము. చాలా బాగా చూసుకున్నారు ఇక్కడ. ఎక్కడ నుంచి వచ్చారండి మీరు? మేము నిజాంపేట విలేజ్, కొక్కటిపల్లి. ఇక్కడ అంతా మంచిగానే జరుగుతుంది అంటే నీకేమన్నా జరిగిందా? చాలా మంచి జరిగింది మాకు. ఇప్పుడు మా ఫ్యామిలీకి మా మిస్సెస్ చెప్తారండి. ఓకే, అందరికి క్రోధినామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చెప్పండి అమ్మా. ఈ స్థల పురాణం గురించి వినడమే కానీ ఎప్పుడు మేము రాలేదు. ఇది 1000 సంవత్సరాల క్రితం మరకత బ్రహ్మసూత్ర శివలింగం గురించి ఈసారి రావాలని పట్టుబట్టి వచ్చాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, రాలేదు. వచ్చాక బాగా దర్శనం అయింది. ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అవ్వాలి. లోపల ఉండిపోయింది. ఇది ఒక పెద్ద టూరిజం ప్లేస్ అయితే బాగుంటుంది నా ఉద్దేశం, ఇంకా డెవలప్ చేస్తే. కానీ పీస్ ఆఫ్ మైండ్గా చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్. భోజనాలు అవి చాలా బాగా పెడుతున్నారు, బాగా చూసుకున్నారు, అంతా బాగుంది. మాకు స్వచ్ఛంగా మాకు ఒక ఎగ్జాంపులే జరిగింది. ఇప్పుడు మేము వచ్చాక మా బ్రదర్ది స్పెట్స్ కనపడలేదు. ఓకే, మేము లోపలికి వెళ్ళి అడిగాము, వాళ్ళంతా నెతికారు, లేదన్నారు. ఇంక మేము వెళ్ళిపోతున్నాం. నేను మనసులో దండం పెట్టుకున్నాను, దొరకాలి, మీ స్వచ్ఛత కనపడాలని. మేము వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళే పిలిచి ఇక్కడ ఉంది స్పెట్స్ అని ఇచ్చారు. నాకు నిజంగా లైవ్ కనిపించింది. ఇక్కడ ఉన్న దేవతమయం శివమహిమ అని నేను అనుకుంటున్నాను హార్ట్ఫుల్ గా. మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. అక్కడ పాలరాతి ఉంది కదా అమ్మా, అక్కడ వెళ్ళారా మీరు? ఇంకా వెళ్ళలేదు. వెళ్ళి చూడండి, ఒక అద్భుతం జరుగుతుందంట. ఫుల్ క్రౌడ్ ఉంది, చూస్తున్నా, రష్ ఉందన్న. నువ్వు ఈ రోజు దాని పైన పెట్టే పోవాలి. నువ్వు అయితే చూస్తావు, బాగా రష్గా ఉందని నుంచి వచ్చేసాము. మళ్ళీ మళ్ళీ రావాలని అనుకుంటున్నాను. చాలా అద్భుతం. అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలి కంపల్సరీ. ఇది చాలా మహిమగల శివలింగం అని నేను చెప్తున్నాను. మనమడా నా వాయిస్ ఏంటి నవ్వుతున్నావా? కొంచెం ఎందుకు నవ్వు వస్తుంది చెప్పు. కొంచెం వాయిస్ ఏమని మొక్కుకున్నావు ఈ రోజు? అట్లయితే బాగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. మంచి పేరు తెచ్చుకోవాలని ఇంజనీరింగ్ చేస్తున్నావా? ఓకే, ఎక్కడ? విజ్ఞాన్ యూనివర్సిటీ. విజ్ఞాన్ యూనివర్సిటీ ఎక్కడ? అది దేశముఖి రామోజీ సిటీ. రామోజీ ఫిలిం సిటీ నుంచి వచ్చినావా? అంత దూరం నుంచి. ఇప్పుడు వెళ్ళేసరికి నీకు బాలే ఉంటది. ఇప్పుడు ట్రాఫిక్ ఫుల్ ఉంటది ఇక్కడ నుంచి పోయేసరికి. అవును. ఇక్కడ ఉన్న ప్రత్యేకతల గురించి తెలుసా నీకు? మరి తెలుసుకున్నావా? తెలిసి వచ్చినావా? తెలుసుకున్నాను. ఏంది చెప్పు, 2-3. మరకత శివలింగం చాలా మంచిది. చాలా మంచిది అంతేనా? ఈ 2 తెలుసా నీకు? అమ్మగారు మీరు చెప్పండి, ఇక్కడ మీరు ఫస్ట్ టైం వచ్చారంటున్నారు, మీకు పెద్ద కోరిక కోరుకొని ఇక్కడ నుంచి వెళ్ళండి. అదే కోరుకుందాం అనుకుంటున్నాను. నాకే లైవ్ కనిపించింది మా బ్రదర్దే. నిజంగా చాలా మహిమగల దేవుడు. వెళ్తాను నేను, మళ్ళీ రావాలి, నేను పునర్దర్శనానికి రావాలి. ప్రత్యేకంగా మీరు వస్తారు, రానిస్తాడు. ఇప్పుడే చెప్పారు ఇక్కడ మీకు స్పెట్స్ పోయినాయి అని చెప్పి. పోయింది, వెళ్ళిపోతున్నాం. మేము బాధపడకుండా వెళ్ళేటట్టు చూడు స్వామి. అది నిన్న వేయించుకున్నాడు స్పెట్స్. పోయింది, వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలి అని మనసులో దండం పెట్టుకున్న. స్వచ్ఛత నిరూపించు స్వామి అని వెళ్ళిపోతున్నాం. ఇంకా అంతా వెతికేశారు, లేదని మళ్ళీ వాళ్ళే పిలిచి ఇచ్చారు. చాలా స్వామి వారికి మొక్కిపోతున్నాం అని తెలిసి నేను మళ్ళీ చెప్పాడు. అదే మళ్ళీ వచ్చి మేము స్పెట్స్ తీసుకున్నాము. ఇంక మళ్ళీ మా అబ్బాయి పాస్ అవ్వాలి, బాగా చదువుకోవాలి, మళ్ళీ వచ్చి పునర్దర్శనం చేసుకుంటాను స్వామి అని దండం పెట్టుకున్నాను. చెప్పండి మనమరాలా, ఎక్కడ నుంచి వచ్చావమ్మా? హస్తినాపురం, ఎల్బీ నగర్. హస్తినాపురం, ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ మార్కెట్ మంచి జరుగుతుంట కదా?
ఏదో అలాగా. అలాగా జరుగుతుందా? ఇక్కడ ఏం ప్రత్యేకత తెలుసా నీకు? జ్యోతిలింగేశ్వరం అంటారు కదా శివుడిది, అది ఇక్కడ మన తెలంగాణలో, ఇంకా తమిళనాడులో, ఇంకా మహారాష్ట్రలో 3 ఉంటాయి. ఇక్కడ మన తెలంగాణలో ఉండడం అది ఒక ప్రత్యేకమైన విషయం. ఇది రెండోది అంటే కదా మన తెలంగాణలో. అవును. తెలుసా మీకు? అందుకే వచ్చారా? ఏమని మొక్కుకున్నావు మరి? నేను ఇప్పుడు 10th కాబట్టి మంచి మార్క్స్ రావాలని మొక్కుకున్నాను. 10th నువ్వు? ఓకే ఓకే, చెప్పండి. అందరికి ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అందరు మంచిగా హ్యాపీగా ఉండాలి, ఇయర్ అంతా మంచిగా ఉండాలని కోరుకుంటూ, ఈ శివరాత్రికి మీరు కూడా కోయంబత్తూరు వెళ్ళి శివలింగం దగ్గర సద్గురు అసోసియేషన్కి వెళ్ళి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఓకే, అక్కడ పాలరాతి ఉంది కదా, అక్కడికి వెళ్ళావా నువ్వు? వెళ్ళాలి కదా. నేను నా 10th అయిపోయాక వెళ్తా. ఏ టైంకి వెళ్తావు? నా ఈ సమ్మర్ హాలిడేస్ లో మేబీ. ఎగ్జామ్ రాసి వచ్చినాక పాస్ అయిన తర్వాత మళ్ళీ వస్తావా? అన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలని నా కోరిక. ఓకే ఓకే, ఒకసారి మా ఛానల్ గురించి చెప్పు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా మందిని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఛానల్ చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు. నాకు కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అండ్ ఈ ఛానల్ వాళ్ళకి అండ్ అందరికీ చాలా థ్యాంక్ యూ. వీళ్ళందరికీ ఆపర్చునిటీ ఇచ్చి మా రివ్యూస్ తీసుకొని మమ్మల్ని అప్లోడ్ చేస్తే, అంటే నాకు కూడా ఇష్టం. ఈ టెంపుల్ ప్రాముఖ్యత అందరికీ చెప్పడం అండ్ దీని గురించి తెలవడం కూడా చాలా మంచిది. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మీరు ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేసేసి ఆ బెల్ని కూడా కొట్టేసేయండి. ఓకే మనమరాలా, మంచిగా చెప్పావమ్మా. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.